ఇచ్చిన మాటలు వినండి, దైవాశీర్వాదములను పొందుకునండి. దేవుని గ్రంథములో దేవుని గూర్చి ఎలాగున రాయబడి ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు అని. వెలుగు అనగా పరిశుద్ధత, నీతి అయినదని యేసుక్రీస్తు వారి గుణమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నదండి. చీకటి అనగా సమస్తమైన దుష్టత్వము, పాపము వలన వచ్చిన జీతమైన మరణమై ఉన్నది. ఈ మరణంలోనూ పాపంలో ఉన్న ప్రతి మనుషుడు కొరకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించి మన సకల దుర్నీతి నుండి అనగా చీకటి నుండి వేరుపరచి వెలుగైన తన నీతిని పరిశుద్ధతను అనుగ్రహించుట కొరకై తానే ఈ లోకంలోనికి శరీరధారిగా రిత్తునిగా దీనునిగా దిగివచ్చి మనందరి నిమిత్తము మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి 3వ దినాన లేచి ఉన్నారండి. ఇటు రీతిగా యేసుక్రీస్తు వారు సకల దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి ఉన్నారండి. ఈ రోజున ఎందరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవమును పొందుకుంటున్నారు. వారు చీకటిలో నడవక జీవపు వెలుగైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం మూలముగా వెలుగులోనికి దాటింపబడుతుంటున్నారండి. గనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమైనది, ఇదే రక్షణ దినమైనది. వెలుగైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలని ఈ మాటలు మీ వద్దకు మేము తీసుకుని వచ్చిన్నాం. గనుక మరి విశ్వాసం ఉంచుట ఎట్లనగా, యేసు నా ప్రభు అని, నా రక్షకుడని, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని హృదయమునందు చిన్ని మాట పలికిన ఎడల మనందరమును పరిశుద్ధత నీతిని పొందుకుని సదాకాలము దేవునితో ఉండే ఏర్పాటు జరుగుచున్నదండి. గనుక ఆయన నేడో రేపో అతి త్వరలో భూలోకానికి మరలా 2వ మారు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను రానే అన్నారు. సిద్ధపడిన మనందరినీ తీసుకువెళ్ళడానికి ఆయన ఎంతో ఇష్టపడుతుంటున్నాడు. ఈ రోజున మిమ్మల్ని ప్రేమించి ఎంతో దూరం నుండి దేవుడు మీ వద్దకు మమ్మల్ని పంపించినాడండి. ఆయన ప్రేమిస్తున్నాడన్న మాటకి ఇదే నిదర్శనమే అన్నది. గనుక శిలువ మ్రాణం మీద ఆయన ఎంత ఘోర శిక్షను అనుభవించి ఉన్నాడు మన కొరకు, అది విశ్వాసం ఉంచండి. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడని నమ్మండి. విశ్వాసం మూలంగా నీతిమంతులం అవుతుంటున్నాం, విశ్వాసం మూలముగా పాపం నుండి విడుదల పొందుకుంటున్నాం, విశ్వాసం మూలముగా సదాకాలం యేసుక్రీస్తు వారి వద్దకు మనము చేరుతున్నామండి. గనుక ఈ మాట యందు లక్ష్యం ఉంచండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.